హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మరి ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ 2040 సంవత్సరంలో మొదలవుతుంది. అప్పటికి ప్రపంచం చాలా మారిపోయి ఉంటుంది. మనుషుల చేతిలో ఫోన్లు పట్టుకొని తిరిగే రోజులు పోయి స్పెట్స్తోనే సమాచారం కనిపించే స్థాయికి సాంకేతికత పెరుగుతుంది. ఇంటి తలుపులు మన ముఖాన్ని చూసి తెరుచుకుంటాయి. ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని లెక్కించి యంత్రాలు తయారు చేస్తాయి. కానీ ఈ ప్రపంచంలో ఎక్కువగా మారిపోయింది ఒక్కటే, ప్రేమ. ఇప్పుడు ప్రేమ అనేది ఇద్దరు మనసుల మధ్య పుట్టే సహజమైన భావం కాదు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే పెద్ద సంస్థ మన వ్యక్తిత్వం, మన అలవాట్లు, మన ఆలోచనలు, మన భవిష్యత్ సంపాదన, మన కోపం, మన బలహీనతలు అన్నీ లెక్కవేసి మనకు సరిపోయే జోడీని ఎంపిక చేస్తుంది. ఈ సంస్థ చెప్పిన జోడీని నమ్మి పెళ్లి చేసుకుంటే జీవితంలో గొడవలు తక్కువగా ఉంటాయని అందరూ నమ్ముతారు. ఇక ఇదే ప్రపంచంలో మన కథానాయకుడు మాత్రం అందరికీ భిన్నంగా ఉంటాడు. అతనికి పాతకాలపు ప్రేమ మీద నమ్మకం ఎక్కువ. అతని దృష్టిలో ప్రేమ అంటే ఒకరి ముఖం చూస్తే గుండె వేగంగా కొట్టుకోవడం, మాటల్లో చెప్పలేని ఆ అనుభూతి, అనుకోకుండా కలిసే సందర్భాలు, చిన్న చిన్న తగాదాలు, మళ్ళీ కలిసే ఆనందం. అతను యంత్రాలు చెప్పే ప్రేమను అస్సలు నమ్మడు. మొబైల్ కూడా ఎక్కువగా వాడడు. అందుకే అతన్ని చాలా మంది విచిత్రంగా చూస్తూ ఉంటారు. అతని జీవితం సాదాసీదాగా సాగుతుంది. కానీ మనసులో మాత్రం ఒక కోరిక ఉంటుంది. తనను నిజంగా అర్థం చేసుకునే అమ్మాయి రావాలని, యాప్లతో కాకుండా మనసుతో తనను ప్రేమించాలని అతను కోరుకుంటాడు. ఇక ఇక్కడే కథలోకి కథానాయకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె పేరు ధీమా. ఆమె పూర్తిగా ఆధునిక ఆలోచనలతో ఉండే అమ్మాయి. ఆమెకు సామాజిక మాధ్యమాలు, సాంకేతికత, లెక్కలు, యాప్లు అన్నీ చాలా ఇష్టం. ప్రేమ విషయంలో కూడా ఆమెకు భావోద్వేగాల కంటే భద్రత ముఖ్యం. ఒక సంబంధం భవిష్యత్తులో నిలబడుతుందా లేదా అన్నది ముందుగానే తెలుసుకోవచ్చని ఆమె నమ్ముతుంది. అందుకే ఆమె లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద పూర్తిగా ఆధారపడుతుంది. ఒకరోజు ఒక చిన్న సంఘటనలో కథానాయకుడు ధీమా ఇద్దరు కలుస్తారు. మొదట వారి మధ్య అస్సలు సరిపోదు. ఆమె అతన్ని పాత ఆలోచనల మనిషిగా చూస్తుంది. అతను ఆమెను యంత్రాల మాట వినే అమ్మాయిగా చూస్తాడు. కానీ ఆ మొదటి తగాదాలోనే ఒక చిన్న ఆకర్షణ దాగి ఉంటుంది. ఇద్దరు బయటకి కోపంగా మాట్లాడినా లోపల మాత్రం ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఇద్దరి మధ్య కలయికలు క్రమంగా పెరుగుతాయి. మొదట వారు ఎప్పుడూ వాదించుకుంటూ ఉండేవాళ్ళు. ప్రేమను యంత్రం చెప్పాలా, మనసు చెప్పాలా అనే విషయంపై ఇద్దరి మధ్య సరదా వాదనలు జరుగుతాయి. ధీమా తన యాప్లో కథానాయకుడి వివరాలు నమోదు చేస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆ యాప్ అతన్ని అసురక్షితమైన ప్రేమ ఎంపికగా చూపిస్తుంది. అంటే అతనితో సంబంధం పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని యాప్ హెచ్చరిస్తుంది. ఇక ఇక్కడే కథలో మొదటి పెద్ద మలుపు వస్తుంది. ధీమా మనసులో అతనిపై ఇష్టం పెరుగుతున్న యాప్ చెప్పిన హెచ్చరిక ఆమెను ఆపేస్తుంది. ఆమె అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ కథానాయకుడు మాత్రం ఆమెను వదిలేయడు. యంత్రం చెప్పిందని మనసు ఆగిపోతుందా అని ప్రశ్నిస్తాడు. ఈ మాట ధీమా మనసులో బలంగా తాకుతుంది. అయినా ఆమె తన భయాలను బయట పెట్టదు. గతంలో తన కుటుంబంలో విఫలమైన సంబంధాలు చూసి ఆమె భయపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవలు, అపార్థాలు ఆమెకు ప్రేమ మీద నమ్మకాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆమె యాప్ను భరోసాగా చూస్తుంది. ఇక్కడ కథలో భావోద్వేగం పెరుగుతుంది. మరోవైపు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిపతి కథలోకి వస్తాడు. అతను చాలా తెలివైన కానీ కొంచెం గర్వంతో ఉన్న వ్యక్తి. తన సంస్థ మనుషుల జీవితాన్ని మెరుగుపరుస్తుందని అతను నమ్ముతాడు. కానీ వాస్తవానికి అతని సంస్థ మనుషుల భావాలను డేటాగా మార్చి వ్యాపారం చేస్తుంది. ఎవరు ఎవరిని ప్రేమించాలి, ఎవరి సంబంధం ఎంతకాలం నిలబడుతుంది, ఎవరు ఎప్పుడు విడిపోతారు అన్నీ ముందుగానే లెక్క వేసి అమ్ముతోంది. ఇక కథానాయకుడు ఈ వ్యవస్థలోని లోపాలను గమనించడం మొదలు పెడతాడు. యాప్ చెప్పిన జోడీలు పైకి సంతోషంగా కనిపించినా లోపల చాలా మంది ఒంటరిగా ఉంటారు. వారికి భద్రత ఉంది కానీ నిజమైన ప్రేమ లేదు. నవ్వులు ఉన్నాయి కానీ ఆ నవ్వుల్లో స్వేచ్ఛ లేదు. ఈ దృశ్యాలు కథానాయకుడిని ఆలోచింపజేస్తాయి. ఇక ధీమా విషయంలో కూడా సమస్యలు పెరుగుతాయి. యాప్ ఆమెకు మరొక వ్యక్తిని ఉత్తమ జోడీగా చూపిస్తుంది. అతను సంపన్నుడు, స్థిరమైన జీవితం ఉన్నవాడు, యాప్ లెక్కల ప్రకారం పూర్తిగా సరిపోయేవాడు. కానీ అతనితో మాట్లాడినప్పుడు ధీమాకు ఏ అనుభూతి రాదు. అన్నీ కరెక్ట్గానే ఉన్నా గుండె మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇదే సమయంలో కథానాయకుడు తన ప్రేమను ధీమాకు చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కానీ అది సాధారణ ప్రేమ వ్యక్తీకరణ కాదు. అతను ఆమెను ఒక పాతకాలపు ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ యంత్రాలు ఉండవు, కృత్రిమ వెలుగులు ఉండవు, లెక్కలు ఉండవు,
కేవలం వర్షం, వీధి దీపాలు, మనసులోని మాటలు మాత్రమే ఉంటాయి. అక్కడ అతను ధీమాతో, నువ్వు నన్ను ఎంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ మనసు ఏమంటుందో ఒక్కసారి విను అంటాడు. ఈ సన్నివేశం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ధీమా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మొదటిసారి ఆమె యాప్ను పక్కన పెట్టి తన మనసును వినటానికి ప్రయత్నిస్తుంది. కానీ అదే సమయంలో కంపెనీ అధిపతి వారి సంబంధాన్ని అడ్డుకోవటానికి ముందుకొస్తాడు. ఎందుకంటే కథానాయకుడు లాంటి వ్యక్తి గెలిస్తే వారి మొత్తం వ్యవస్థ మీద ప్రజల నమ్మకం తగ్గిపోతుంది కాబట్టి. కథ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతుంది. కథానాయకుడు కంపెనీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతనికి కొందరు స్నేహితులు సహాయం చేస్తారు. వారు కంపెనీ డేటాలోకి ప్రవేశించి యాప్ చూపిస్తున్న ఫలితాలు పూర్తిగా నిజం కాదని తెలుసుకుంటారు. కొన్ని ఫలితాలు వ్యాపార ప్రయోజనాల కోసం మార్చబడ్డాయని తెలుస్తుంది. కొందరిని జోడీలుగా చూపించడం వెనుక ప్రకటనలు, డబ్బు, ఒప్పందాలు ఉన్నాయని బయటపడుతుంది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత ధీమా షాక్కి గురవుతుంది. తాను ఇంతకాలం నమ్మింది నిజం కాదా, తన భావాలను తానే అనుమానించుకున్నానా అనే బాధతో ఉంటుంది. ఆమె కథానాయకుడికి క్షమాపణ చెప్పాలని అనుకుంటుంది. కానీ అప్పటికే అతను కంపెనీ చేతుల్లో చిక్కుకుంటాడు. క్లైమాక్స్లో కంపెనీ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంది. అక్కడ వారు కొత్త తరానికి మరింత శక్తివంతమైన ప్రేమ నిర్ణయ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు. ఈ వ్యవస్థ ప్రారంభమైతే ఇకపై మనుషులు తమ ప్రేమను స్వయంగా ఎంచుకునే అవసరం కూడా ఉండదు. పుట్టినప్పటి నుంచి సేకరించిన సమాచారంతో వారి జీవిత భాగస్వామిని ముందుగానే నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు నిజాన్ని బయట పెట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ కంపెనీ అతన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ధీమా ముందుకు వస్తుంది. ఇంతకాలం యాప్ను నమ్మిన అమ్మాయే ఇప్పుడు వేదికపై నిలబడి ప్రేమను లెక్కలు వేయవచ్చు, కానీ ప్రేమను ఆజ్ఞాపించలేరు అని చెప్తుంది. ఆమె మాటలతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. కథానాయకుడు సేకరించిన ఆధారాలు పెద్ద తెరపై ప్రదర్శించబడతాయి. కంపెనీ చేసిన మోసాలు బయటపడతాయి. ప్రజలు కోపంతో ఆ వ్యవస్థను ప్రశ్నిస్తారు. కంపెనీ అధిపతి తన నిర్ణయాలను సమర్థించుకోవటానికి ప్రయత్నించినా అతని మాటల్లో నిజముండదు. అతను భద్రత గురించి మాట్లాడతాడు, కానీ ప్రజలు ప్రేమలో స్వేచ్ఛ కోరుకుంటారు. చివరికి కంపెనీ వ్యవస్థ కూలిపోతుంది. యాప్ పూర్తిగా నశించిపోయినా దాన్ని నిర్ణయం కాకుండా సహాయంగా మాత్రమే చూడాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది. మనుషుల ప్రేమను పూర్తిగా యంత్రాలకు అప్పగించకూడదని అందరూ అంగీకరిస్తారు. చివర్లో కథానాయకుడు ధీమా ఇద్దరు కలుస్తారు. ఈసారి వారి మధ్య ఎలాంటి యాప్ లేదు, ఎలాంటి లెక్కలు కూడా లేవు. ఇద్దరి కళ్ళలో ఒకే ప్రశ్న ఉంటుంది: ఇది నిజమైన ప్రేమేనా? సమాధానం మాటల్లో కాదు, వారి చిరునవ్వులో కనిపిస్తుంది. ధీమా తన స్పెట్స్ను తీసి పక్కన పెడుతుంది. కథానాయకుడు కూడా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుంటాడు. సినిమా ఒక అద్భుతమైన దృశ్యంతో ముగుస్తుంది. భవిష్యత్ నగరం వెలుగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఆ వెలుగుల మధ్య ఇద్దరి మనసుల ప్రేమ మాత్రం చాలా సహజంగా కనిపిస్తుంది. అక్కడ యంత్రాల శబ్దం కంటే గుండె చప్పుడు పెద్దగా వినిపిస్తుంది. ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, సాంకేతికత మన జీవితాన్ని సులభం చేయవచ్చు, కానీ మనసు తీసుకునే నిర్ణయాలను పూర్తిగా భర్తీ చేయలేదు. ప్రేమలో భద్రత అవసరం, కానీ స్వేచ్ఛ కూడా అంతే అవసరం. లెక్కలు తప్పు కావచ్చు, యాప్లు మారిపోవచ్చు, కానీ నిజమైన భావన మాత్రం మన హృదయం మాత్రమే చెప్తుంది. మరి ఇంతకీ ఈ సినిమా ఆలోచన మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రేమను మనసు నిర్ణయించాలా లేక సాంకేతికత నిర్ణయించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.